సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 12-11 రోజులకైతే అడుగుపెట్టేసినమాట. 11-12 రోజులు కలిపి కూడా టోటల్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలా అంటే చాలా మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ ఆదివారం, సోమవారం 2 కలిపి కూడా మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాయి. ఇలాంటి కలెక్షన్స్తోనే ఒక్కసారిగా మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్కి అయితే వాళ్ళకి లాభాల బాట అయితే పట్టిందనమాట. 150 crores అయితే వాళ్ళు పెట్టిన బడ్జెట్ అయితే చాలా వరకు 99% అయితే రికవరీ అయింది. పేమెంట్ మొత్తం కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ ప్రతి రూపాయి కూడా రికవరీ అయిందనమాట. చాలా మంది చాలా రకాలుగా రికవర్ అవ్వలేదు. అసలు 150 crores అయితేనే అది బ్లాక్ బస్టర్ హిట్, లేకపోతే కావాలంటే మనీ రికవరీ అయితేనే బ్లాక్ బస్టర్ హిట్ అయిందంట. మూవీ కంటెంట్ నచ్చకపోతే అది బ్లాక్ బస్టర్ హిట్ కాదా, మూవీ కంటెంట్ నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తుంది. బ్లాక్ బస్టర్ కాదో నాకైతే ఏం తెలియదు కానీ 150 crores దాటితేనే అది బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టు. వేలకు కోటాను కోట్లు వస్తేనే అది బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టుగా చాలా మంది కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అనమాట. ఒకసారి మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. మూవీ దగ్గర థియేటర్స్ దగ్గర మూవీ ఎవరైనా బాగలేదంటారేమో చూడండి. మూవీ చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. ఫ్యామిలీతో వెళ్ళి పెట్టిన ప్రతి రూపాయిని ఎంజాయ్ చేసి రావచ్చు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారనమాట. అదే కాక వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ 113 కోట్లకి అయితే జరిగిందనమాట. ఏపీ అండ్ తెలంగాణ ఓన్లీ 103 కోట్లు వచ్చిందనమాట. ఇప్పటికి ఈ రోజు స్టిల్ ఈ రోజు వరకు కలిపి కూడా ఏపీ అండ్ తెలంగాణ ఒకటికే 103 కోట్లు వచ్చిందంటే మరి ఇంకా మిగతా స్టేట్స్ అన్నీ కలిపి కూడా చాలా మంచి లాభాలు బాట పట్టింది అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ, రెవెన్యూ కానీ మంచిగా జనరేట్ అవుతూ ఉందన్నమాట. నెగిటివ్గా అట్లా మాట్లాడే వాళ్ళకి మనం ఏం చెప్పలేము, నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం కానీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. టోటల్గా వరల్డ్ వైడ్గా ఈ రోజు వరకు వచ్చేసి కూడా టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 133.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. దాదాపుగా 99.5 అయితే రికవరీ అయింది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి ఎలాంటి లాస్ లేకుండా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ శ్రీరామనవమికి కూడా మంచి రెవెన్యూ, మంచి కలెక్షన్స్ అయితే తీసుకురావడం, అలాగే లాభాల బాట పట్టడం అనేది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగులు కూడా చాలా అంటే చాలా పవర్ ప్యాక్డ్గా చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తూ ఉంటాయి జనాల మీద. చాలా ఇన్స్పిరేషన్ చేయడానికి అయితే డైలాగ్స్ చాలా వరకు అయితే ఉన్నాయన్నమాట. చాలా మంది కూడా వేరే మూవీస్ రిఫరెన్సెస్ తీసుకొని చాలా వేరేగా పెట్టారు కానీ మూవీ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎందుకు నచ్చలేదు అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకుండా. అలాగే మూవీ టైటిల్ అనేది చాలా సార్లు అయితే మార్చారు. అంతకుముందు టైటిల్ వేరు, ఇప్పుడు పెట్టిన టైటిల్ వేరు. చాలా అంటే చాలా బాగుంది. టైటిల్ కూడా బాగా సింక్ అయిందనమాట. ఇంకొంతమంది అయితే పెద్ద వాళ్ళ పేర్లు పెట్టేసి మూవీస్ ఇది వాళ్ళ నేమ్స్ అయితే చెడగొడుతూ ఉన్నారని దానికి సంబంధించిన మ్యాటర్ అయితే కాదనమాట. మూవీ కలెక్షన్స్ వచ్చేసి టోటల్గా స్టిల్ ఈ 12 రోజులకి కలిపి కూడా 133.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టిందనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.